హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ టమాటా. ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. చాలా ఈజీగా సింపుల్గా. ఓకేనా? ఈ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా? చూడండి, ఏమాత్రం నేను కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసి కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేసినాను ఫ్రెండ్స్. ఇది వాటర్ వాటర్గా ఉంటే బాగుండదు. సో ఇది ఇట్లా కొంచెం దగ్గరికి వండితేనే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. క్యాబేజ్ కర్రీకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నాను. గిన్నె అయితే హీట్ అవుతుంది. సో మనము ఆయిల్ అయితే వేసుకోవాలి. క్యాబేజ్ కర్రీ కదా, సో కొంచెం మనం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే అది ఆయిల్లోనే వండాలి, బాగుంటుంది కర్రీ. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా క్యాబేజ్ అనేది తింటారు. ఓకేనా? ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఓకేనా? నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో నేను ఒక ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈలోపు క్యాబేజ్ అనేది ఇట్లా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇట్లా. ఓకేనా? సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్. ఇంత ఫ్రై అయితే చాలు, ఎక్కువ అవసరం ఏం లేదు. ఓకేనా? ఇప్పుడైతే మనము క్యాబేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా కోసుకుంటే మంచిగా తొందరగా ఫ్రై అయితే అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అంతా వేసుకోవాలి. క్యాబేజ్ వేసుకున్నాం కదా, ఇప్పుడే 2 టమాటాలు, కొత్తిమీర అవి కూడా మనము ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజ్ తొందరగా ఉడికిపోతుంది. సో అందుకని ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా ఇట్లా కలుపుకుందాము. ఇప్పుడే మనము స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? వీటితో పాటు అవి కూడా మంచిగా ఉడికిపోతాయి. ఓకేనా? ఫస్ట్ అయితే మనము సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 1½ స్పూన్ వేస్తున్నా. నెక్స్ట్ పసుపు 1 స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నా. అల్లం పేస్ట్ 1 స్పూన్. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి ఇట్లా వాటర్ చూడండి ఎంతగానము వాటర్ అయితే ఉండదు క్యాబేజ్లా. ఇప్పుడే కారం కూడా వేసుకుందాము. కారం వేస్తే ఇక వేయాల్సిన పదార్థాలు అయితే ఏమైతే లేవు. క్యాబేజ్ తొందరగా ఉడికిపోతుంది. సో అందుకనేసి మనం ముందే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. కారం కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 1½ స్పూన్ అయితే వేస్తున్నా. ఇది కూడా అంత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్ అనేది పెట్టి ఒక మూత పెట్టి ఫస్ట్ అయితే నూనె పైకి తేలేదాకా నూనెలో అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి క్యాబేజ్. ఓకేనా? చూడండి, ఆయిల్లో ఇట్లా క్యాబేజ్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది కదా. కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది కర్రీ అయితే మనము కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఓకేనా?
ఇందులో ఇంకొంచెం వాటర్ ఉంది. వాటర్ తగ్గినాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే నేను కంప్లీట్గా ఉడికించుకుంటాను. ఇప్పుడు చూడండి క్యాబేజ్ ఎంత మంచిగా ఇట్లా ఆయిల్లో ఇట్లా ఫ్రై అయిందో. క్యాబేజ్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ మొత్తము. చూసిరు కదా, కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే నేను ఇట్లా కంప్లీట్గా ఉడికించుకున్నాను. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతనే మీరు ఈ టేస్ట్ గురించి నాకు మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.